Subodh Singh, he is wanted in many cases, currently in jail. సో ఈ కేసులో కూడా ఇతనికి లింక్ దొరికింది కాబట్టి ఖచ్చితంగా పీటీ వారెంట్లో ఇతనికి మేము తీసుకువస్తాం. నౌ వన్ మోర్ ఎగ్జాంపుల్ టు షో కి హౌ ఇన్వెస్టిగేషన్లో వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఈవెన్ అ సింగిల్ థింగ్. నౌ దిస్ బ్యాగ్ ఇస్ దేర్, ఈ ఫోటో ఇస్ దేర్, ఫోటో చూడండి. ఐ డోంట్ నో చాలామంది చూసి ఉంటారు. దిస్ బ్యాగ్ వాజ్ లెఫ్ట్ బై అఫెండర్స్ ఇన్ ది సీన్ ఆఫ్ క్రైమ్. ఒక బ్యాగ్లో ఈ సంచి తీసుకొని వచ్చారు, ఎందుకంటే ఇన్ దిస్ దే ప్లాన్ టు టేక్ ఆల్ ద స్టోలెన్ జ్యువెలరీ. ఠీకే, దట్ వాజ్ అ టార్గెట్, కానీ ఎక్కడ వదిలేసి పాడైపోయారు. నా ఈ బ్యాగ్లో చూస్తే మనకి దొరికింది సీన్ ఆఫ్ క్రైమ్లో. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలి, వీ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. నా దీంట్లో ఐడెంటిఫికేషన్ ఫీచర్ ఏముంది, ఐ లవ్ నందూర్బార్ రాసి ఉంది. ఐ లవ్ నందూర్బార్ నాకు అర్థమైంది. నందూర్బార్ ఒక డిస్టిక్ ఉంది మహారాష్ట్రలో. నా బ్యాచ్మేట్ సీనియర్ అక్కడ ఉన్నారు, ఎస్పీ. సో ఇమీడియట్గా అక్కడ కాల్ చేసి నేను ఐడెంటిఫై చేశాము కి భాయ్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుందా లేదా. దెన్ ఈ టోల్డ్ దట్ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్ అవైలబుల్ ఉంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. మొత్తం డీటెయిల్ తీసుకున్న తర్వాత ఏం తెలిసింది అంటే నాగ్పూర్లో ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. 3000 సమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నందూర్బార్ డిస్ట్రిక్ట్లో సప్లై అయింది. ఆ తర్వాత తెలంగాణలో కూడా ఆదిలాబాద్లో, కాగజ్ నగర్లో, కరీంనగర్లో అండ్ నిజామాబాద్, ఈ 4 ప్లేసెస్లో 4 షాప్స్లో ఈ సేల్ చేయడం జరిగింది. ప్రతి 4 షాప్స్కి టీం పంపించి మేము రేడ్ చేసాము ఏమైనా హింట్ దొరికితే. కానీ ఏం తెలిసింది అంటే ఇట్స్ హోల్సేల్ షాప్. హోల్సేల్ షాప్ కాబట్టి చాలా చిన్న చిన్న షాప్స్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దెన్ వీ లెఫ్ట్ దట్ ట్రైల్ దేర్ ఓన్లీ. బట్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్, దీంట్లో మనకి ఏం బెనిఫిట్ కాలేదు, ఎవిడెన్స్లో యా ఇన్వెస్టిగేషన్లో ఏం బెనిఫిట్ కాలేదు, కానీ ఎఫర్ట్స్ పెట్టాము. ఎందుకంటే వీ డూ నాట్ వాంట్ టు లీవ్ ఈవెన్ అ సింగిల్ ఎవిడెన్స్ ఇన్ దిస్ కేస్. ఆ తర్వాత మనకి ఫోన్స్లో కూడా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది. ఆ ఫోన్తో పాటు మనకి ముందే కొద్దిగా రిట్రీవ్లో డిలే అయింది కాబట్టి ఫోన్తో పాటు అదర్ టెక్నికల్ డీటెయిల్స్లో ముందే ఆ ఎవిడెన్స్ వచ్చి ఉన్నాయి. కానీ ఈ ఎవిడెన్స్లో ఐ వాంట్ టు షో హౌ దే హ్యావ్ ప్రిపేర్డ్ ఆఫ్లైన్ మ్యాప్స్. ఇది వాళ్ళు ఫోన్లో దొరికిన మ్యాప్. సో ఈ మ్యాప్లో చూస్తే ఆల్రెడీ ఆ రూట్ ఎక్స్ప్లెయిన్ చేసాము కదా, ఇంటర్నల్ రోడ్ ఆల్రెడీ మార్క్ ఉంది. మార్క్లో ఆల్రెడీ జియో ట్యాగ్ ఉంది, ఎట్లా వెళ్ళాలి గూగుల్ ఎర్త్ మ్యాప్లో వీళ్ళు మార్క్ చేసి ఉన్నారు. సో దిస్ ఈజ్ సీజ్డ్ ఫ్రమ్ అక్యూజ్డ్ మొబైల్ ఫోన్. ఈ మ్యాప్లో చూస్తే కరీంనగర్ నుంచి ధర్మపురి, జన్నారం వరకు మార్క్ ఉంది. ఇది కూడా సీజ్ ఫ్రమ్ అక్యూజ్ మొబైల్ ఫోన్. ఇంకొకటి ఏంటి అంటే టు ప్రూఫ్ దట్ దే వర్ వర్కింగ్ అండర్ సమ్ లీడర్షిప్, అండర్ సమ్ హ్యాండ్లర్. ఆఫెన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎట్ 11:06 వాళ్ళు యూజ్ చేసిన యాప్లో ఫోటో కూడా పంపించారు. ఏ ఫోటో పంపించారు కి దొంగతనం స్టార్ట్ అయింది. ఒక గోల్డ్ చైన్కి ఫోటో పట్టుకొని దే షేర్డ్ ఫోటో ఆల్సో. దిస్ వాజ్ ద ఫోటో షేర్డ్. అందరూ చూడవచ్చు, ఇది ఒక హ్యాండ్లో గోల్డ్ చైన్ ఉంది. ఆ గోల్డ్ చైన్ ఫోటో తీసుకొని హీఈస్ సెండింగ్ టు సమ్ వర్చువల్ నంబర్. ఒక గ్యాంగ్ మెంబర్ దొంగతనం చేసినప్పుడు, డకాతీ చేసినప్పుడు ఎందుకు ఫోటో తీసుకొని ఎవరికి పంపిస్తారు? మోస్ట్లీ ఇట్ హ్యాస్ బిన్ సెంట్ టు టెల్ ద గ్యాంగ్ హ్యాండ్లర్ దట్ అఫెన్స్ స్టార్ట్ అయింది, వీఆర్ ఆన్ అవర్ జాబ్. అది ఇంటిమేట్ చేయడానికి. సో దిస్ ప్రూవ్స్ దట్ దే ఆర్ వర్కింగ్ అండర్ సమ్ గ్యాంగ్ హ్యాండ్లర్. అండ్ ఇప్పుడు మనకి అక్యూజ్ దొరికిన తర్వాత తెలిసింది ఫైనల్ దట్ దిస్ గ్యాంగ్ లీడర్ is Subodh Singh and under him only they have been working. So these are the certain evidence details I wanted to share. And lastly I want to take names of all those people who have helped me in this case. This case is still, investigation is going on because all the accused are not arrested. Still we are in hot pursuit, hot chase mode, and still our team is working continuously to identify. Of course, they have been alerted. They have got alerted by arrest of these people. Kabatti, it will be a challenge. Kani ఖచ్చితంగా వీళ్ళకి మేము పట్టుకుంటాం.